దాన్ని అర్థం చేసుకొని, దానికోసం జీవించడం. అది నీ ఫస్ట్ ధర్మం. ఆ ధర్మం కోసం జీవిస్తే మిగతావన్నీ నిన్ను ఫాలో అవుతాయి. జస్ట్ లైక్ 'సచిన్ టెండూల్కర్' గురించి చెప్పారు ప్రతిసారి. దానికోసం జీవిస్తే నీవన్నీ ఫాలో అయిపోతాయి. యాక్చువల్‌గా చాలా మందికి లైఫ్ పర్పస్ కనుక్కోవడం ఎలా? లైఫ్ పర్పస్ అంటే ఏమిటి? తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నాకు అర్థమైన ఒక లాజిక్, సింపుల్ లాజిక్. లైఫ్ పర్పస్ అంటే అసలు లైఫ్ పర్పస్‌ని మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఏది నా పర్పస్ ఆఫ్ లైఫు అని డిసైడ్ అవ్వాలంటే, దానికి ఒక చిన్న ఆలోచన నాకు చిన్నప్పుడు కలిగింది. మనం ఏ స్కూల్‌లో ఉన్నామో నాకు సొల్యూషన్ వచ్చింది. మనం ఏ స్కూల్‌లో ఉన్నామో అదే మన పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ మనము